హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ విడిస్. పోలి పాడ్యమి రోజు అరటి డొప్పలు లేకపోతే ఏటల్లో నది దీపాలు వదలాలా, అవి ఎలా వదలాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నా చూడండి. ఈ నదీ దీపాల అవకాశం ఉన్నోళ్ళైతే నదుల దగ్గర వదలండి. అలా అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా అయితే నది దీపాలు వదలాలి. తులసి మొక్క దగ్గర నది దీపాలు వదలొచ్చు. తులసి మొక్కలు లేని వాళ్ళు కూడా ఇంట్లోనే ఈశాన్య మూలలో ఈ విధంగా చేసుకొని నదీ దీపాలైనా వదలొచ్చు. ముందుగా ఫ్లోర్ కి ఇలా పసుపు రాసుకొని అష్టదళ పద్మం ముగ్గేసుకోవాలి. మీరు ఎక్కడ నది దీపాలు వదలాలనుకున్నారో ఆ ప్లేస్ లో మటుకు ఖచ్చితంగా అష్టదళ పద్మం ముగ్గేసుకోవాలి. ముగ్గు వేసుకున్నా కూడా ముగ్గుకి 4 వైపులు కూడా ఈ విధంగా డిజైన్ గీసుకోవాలి. అలాగే ఈ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుని అందంగా అలంకరించుకోవాలి. మీరు కావాలంటే శంకు చక్రాలు, పాదాలు ఇలా ఉండేలాగా కూడా ముగ్గు వేసుకోవచ్చు. ఇవేవి రావు అనుకుంటే మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి. ముగ్గులో కూడా నేను ఇలా పసుపు కుంకుమ వేసుకుంటున్నా. మధ్యలో కూడా మీరు పూజ చేసే రోజు నది దీపాలు వదిలేటప్పుడు కొన్ని అక్షింతలు కూడా వేసుకోండి. నేనైతే ఇప్పుడు అక్షింతలు వేయలేదు. మీ దగ్గర బ్రాస్ లేదా కాఫర్ బేసిన్ ఉంటే అవి వాడండి. నా దగ్గర అయితే ఏమీ లేవు. నేను స్టీల్ బేసిన్ మాత్రమే వాడుతున్నా. స్టీల్ బేసిన్ కంటే ఇత్తడి గానీ లేదంటే రాగి ప్లేట్ గానీ బేసిన్ గానీ వాడితే చాలా మంచిది ఈ నదీ దీపాలు వదలటానికి. ముగ్గు వేసుకున్న ప్లేస్ లో ఈ బేసిన్ పెట్టి 30 వరకు పరిశుభ్రమైన జలం వేసుకోవాలి. ట్యాప్ వాటర్ గానీ ఏవైనా సరే పరిశుభ్రమైన జలం వేసుకోండి. మీ దగ్గర గంగా జలం ఇలా మార్కెట్ లో దొరుకుతుంది. ఉంటే మటుకు కొద్దిగా గంగా జలం వేసుకొని ఈ బేసిన్ ని ఆ గంగా నదిగా భావిస్తూ ఇక్కడే నది దీపాలు వదలండి. ఈ వాటర్ లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. బేసిన్ కూడా చుట్టూరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అప్పుడు చూడడానికి అందంగా కూడా బాగా ఉంటుంది. ఈ నదీ దీపాలు ఎప్పుడైనా సరే మబ్బులో సూర్యోదయానికి ముందే చుక్కలుండగానే ఈ నదీ దీపాలు వదలాలి. నదీ దీపాలు ఎందుకు వదులుతామన్నది సింపుల్ గా అయితే చెప్తాను. ఈ మార్గశిర పాడ్యమి రోజు పోలీస్ వర్గానికి పోయింది. ఆమెకు ప్రతీకగా ఈ పోలీస్ వర్గం రోజు నదీ దీపాలు వదులుతారు. కార్తీక మాసం నెల రోజులు ఆమెకు ఉన్నంతలో ఆ కార్తీక దామోదరుని పూజించింది. ఈమె భక్తికి మెచ్చి ఆ కార్తీక దామోదరుడు ఆజ్ఞతో విష్ణుదూతలు పోలిని స్వశరీరంతోనే వైకుంఠమునకు తీసుకుపోయారు. ఆమెలాగే అంతటి ఉత్తమ గతులు మనకు కలగాలని ఈ పోలీస్ వర్గం రోజు ఈ నదీ దీపాలు వదిలి పోలీ ఉత్సవం జరుపుకుంటాము. అలాగే బేసిన్ లో కూడా ఫ్లవర్స్ వేసుకొని బేసిన్ చుట్టూరు కూడా ఇలా ఫ్లవర్స్ తోటి నేను అందంగా అలంకరించుకున్న. అరటి డొప్పలుంటే అందులో నదీ దీపం వదలండి. ఒకవేళ అరటి డొప్పలు లేని వాళ్ళు ఇలా కొబ్బరి చెప్పులో వదలండి. ఈ కొబ్బరి చెప్పకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజు 33 ఒత్తులు చేసి నదీ దీపం వదులుతారు. ఆ ఒత్తులు ఎలా చేయాలన్న 6 రకాలుగా చేసినాను. దాని వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా కుంకుమ బొట్టు పెట్టుకున్నాక ముందు దీపం వెలిగించి నదిలో వదలాలి. దీపం త్వరగా వెలగటానికి కాస్త కర్పూరం రాస్తే దీపం బాగా వెలుగుతుంది. నేను వీడియో కోసం చూపిస్తున్నా కాబట్టి అగ్గిపుల్లతోటి వెలిగిస్తున్నా. మీరు పూజ చేసేటప్పుడు ఏకహరితతో దీపం వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత నదిలో వదిలి ఇలా ముందుకు కదిలేలాగా 3 సార్లు కదపాలి. ఈ దీపం వదిలేటప్పుడు కూడా ఆ కార్తీక దామోదర్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అలాగే పోలిని కూడా తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. కొబ్బరి చెప్పులోనే కాదు, నేను ఇంకా 4-5 రకాల వాటర్లు వెలిగించి చూపిస్తుండే. ఈటల్లో మీకు ఏది అవకాశంగా అందుబాటులో ఉంటే ఆ వాటర్లో నది దీపం వెలిగించి ఆ నదిలో వదలవచ్చు. మిగిలిన వాటర్లో నేను 5 ఒత్తులు వేసి వెలిగించి వదులుతున్నాను. ఇలా థర్మాకోల్ బౌల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన అన్ని బౌల్స్ మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతాయి. వాటిల్లో మీకు ఏది దొరికితే దాంట్లో నదీ దీపం వదలొచ్చు. అలాగే రావి ఆకులు గాని మోదుగా ఆకులు గాని ఇస్తరాకుల్లో గాని ఏటల్లైనా వదలొచ్చు. అలాగే ఈ ఆకులు బౌల్స్ కూడా మార్కెట్ లో దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. నేనైతే మోదుగా ఆకు బౌల్స్ లో వదిలాను. అలాగే అగరబత్తులు పైన అట్ట ఉంటది కదా, దాంట్లోైనా వదలొచ్చు. లేదంటే ధూప్ స్టిక్ అట్ట మీదైనా వదలొచ్చు. ఇలా అగ్గి పెట్టెలైనా వదలొచ్చు. లేదంటే ప్లాస్టిక్ థర్మాకోల్ ఉంటాయి కదా షీట్స్, ఓటల్లైనా వదలొచ్చు. మీకు ఈటల్లో ఏది దొరికితే ఏది అందుబాటులో ఉంటే దాంట్లో వదలండి. ఇవి పూర్తిగా దీపం కొండెక్కినా కూడా చూపిస్తాయి. ఇవి దీపం వెలిగే కొంది ఏమన్నా కాలిపోతాయి అనే డౌట్ కూడా ఉంటాయి కదా, అది ఎలా వెలిగినాయి అన్నవి కూడా మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తే చూడండి. మీకు ఈ ఐడియా
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఇవన్నీ ప్లాస్టిక్ కదా, దీపం వెలిగే కొంది ఇవన్నీ కాలిపోతే దోషమా అనుకోవచ్చు. అలాంటిది ఏమీ లేదు. ఇవైతే దీపాలన్నీ కొండెక్కినా కూడా ఎక్కడ ఏమీ కాలిపోవట్లేదు. వాటర్ మీద పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అయినా ఎక్కువ వేడైతే తగలదు. ఆయిల్ ఉన్నంత వరకే దీపం వెలిగి తర్వాత దీపాలు కొండెక్కుతున్నాయి. ఇందులో మటుకు అట్ట మొక్కలు ఎక్కువ ఒత్తులేయటం వల్ల నేను అది కాస్త కదిలించినందుకు అదైతే కొద్దిగా కాలినట్టు అనిపించింది. మిగిలిన ఏవి ఎక్కడ ఏమీ కాలలేదు. ఇది నేను చాలా సేపు వెలిగించిన బయట పెట్టేసినాను. ఆ ఆయిల్ అంతా పీల్చుకొని దీపం కొండెక్కింది. ఎక్కడ ఏమైతే అవ్వలేదు. మీరు వీటిల్లో ఏది దొరికినా వాటిల్లో దీపం అయితే వెలిగించుకొని ఆ నదీ దీపం వదలొచ్చు. అరటి డప్ప దొరకలేని వాళ్ళు వీటిల్లో నదీ దీపం వదిలి ఆ పోలీస్ వర్గం ఉత్సవాన్ని జరుపుకోండి. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.